సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్ గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. హ్యాష్ నెంబర్ 16. సో వీడియోలో ఏం చెప్పినా సో ముందు వచ్చేసి మనకి నథింగ్ ఫోన్ నుంచి 1 అనమాట. నథింగ్ ఫోన్ 1 అనేది చెప్పుకోవచ్చు మనము. ఈ ఫోన్ వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్లో మనకైతే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. సో దీని గురించి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే మనకి రావడం జరిగింది. దాంట్లో వచ్చేసి ముఖ్యంగా డిస్ప్లేలో మనకి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అమోలెడ్ డిస్ప్లే ఇంకా. అండ్ హెచ్డిఆర్ వచ్చేసి 10+ అనమాట. స్నాప్డ్రాగన్లో మనకి 778G 5G అయితే మనకి ప్రాసెసర్ అయితే పెట్టడం జరిగింది. అవసరం ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గైస్ మనము ఈ విధంగా అయితే ఫస్ట్ పాయింట్ అయితే మనం గైస్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి స్విగ్గీ నుంచి అనమాట. సో స్విగ్గీలో ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళకైతే కష్టాలు అనేది చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి అయితే పర్టికులర్గా. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే గైస్, ఇప్పుడు స్విగ్గీ అనేది ఒక రెవల్యూషన్ అయితే తేవడం జరిగింది అనమాట. అది వచ్చేసి డ్రోన్స్ అనమాట. సో డ్రోన్స్ రూపంలో వాళ్ళైతే మనకి ఫుడ్ డెలివరీ అనేది చేయబోతున్నారంట. చూడాలి ఏ విధంగా అయితే అది సక్సెస్ అవుతుందో లేదో, ఇక్కడేమో చెప్పలేము. కానీ మొన్ననే ఢిల్లీ ఒక ఎన్ఆర్సి నుంచి అయితే వాళ్ళు ప్రారంభోత్సవం అయితే చేశాడు. సక్సెస్ఫుల్గా అయితే అది రన్నింగ్ అయితే అయ్యిందంట. అంటే చూడాలి ఏమవుతుందో. సో ఆ తర్వాత బెంగళూరులో కూడా వాళ్ళు చేశారంట. సో అక్కడ కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది పర్టికులర్ వచ్చేది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఆ గ్రోసరీస్ లేదా మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని డిమాండ్ చేసుకొని వాళ్ళైతే ఈ ఒక డ్రోన్ డెలివరీ అనేది వాళ్ళు నియర్ బై ద ఏమంటారు డోర్ స్టెప్ వాళ్ళకైతే వాళ్ళు డెలివరీ చేయడం జరుగుతుందంట. సో ఫ్యూచర్లో డ్రోన్స్ రూపంలో మనకి డెలివరీస్ అయితే రావచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి OnePlus నుంచి అయితే ప్యాడ్ ట్యాబ్లెట్ అనేది మనకి రాబోతుంది త్వరలో. సో మొన్ననే ఒక బెస్ట్ సెన్సేషన్ అయినటువంటి షామీ ప్యాడ్ 5 ఏ విధంగా ఉందో మీకు తెలుసు. అండ్ దాన్ని కంపేర్ చేసుకొని కాంపిటీషన్లోకి రానికి ఇప్పుడు OnePlus కూడా ఒక ప్యాడ్ అనేది తీసుకురాబోతుంది. సో దీని పరంగా రేటు కూడా చాలా సేమ్ రేట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆండ్రాయిడ్ ఒక 12L అయితే వాళ్ళు మనకి వర్జన్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 12.4 ఇంచ్ వచ్చేసి ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట, ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే. అండ్ స్నాప్డ్రాగన్ వచ్చేసి మనకి 865 SoC అనమాట. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి దీంట్లో 10,900 mAh బ్యాటరీ, చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పుకోవచ్చు ప్యాడ్ కాబట్టి. ఆ తర్వాత గైస్ 55 వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. అండ్ మనకి 13MP ఇంకా 5MP వచ్చేసి బ్యాక్ కెమెరాస్ అనమాట. ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము ఏమవుతుంది అనేసి. అండ్ మనకి దీంట్లో మనకి చైనాలో మనకి 3,000 అయితే దీనిది CNY అయితే ఉన్నదన్నమాట. ఈ చైనాలో ఒక మనీ ధర అనమాట 3,000 రూపీస్. దాన్ని మనం ఇక్కడ కన్వర్ట్ అయితే చేసుకుంటే మనకి 34,500 అయితే మనకి రాబోతుంది. సో ఇది కాంపిటీషన్ ఫోన్ కాబట్టి మనకైతే షామీ ప్యాడ్ 5 ఏ రేట్ అవుతుందో 26 రేంజ్లో అయితే మనకి రాబోతుంది అనమాట షామీ ప్యాడ్ 5. సో ఇది వచ్చేసి మనకి 25 లోపల వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనము ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి జియో నుంచి అనమాట. జియో కూడా ఒక కొత్త ప్లాన్స్ అయితే వాళ్ళు తేవడం జరిగింది. 2 ప్లాన్స్ అయితే పర్టికులర్గా వాళ్ళు అయితే తేవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఏదైతే ఉందో దాని సబ్స్క్రిప్షన్ కూడా మనం ఈ ప్లాన్లో కొనవచ్చు అనమాట. సో ఈ ప్లాన్ ధర వచ్చేసి మనకి ₹333 అనమాట. దీని అయితే మనం ముఖ్యంగా క్రికెట్ ఒక డేటా ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ క్రికెట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 28 వ్యాలిడిటీ డేస్లో మనకి అవైలబుల్లో ఉంది. 1.5 వచ్చేసి మనకి డైలీ GB అయితే మనకి లభిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత గైస్ మనకి దీంట్లో ముఖ్యంగా 100+ వాయిస్ SMS కాల్స్ అయితే మనకు చేసుకునే అవకాశాలు అయితే మనకి ఈ ప్లాన్లో అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే కాకుండా మనకి ఇంకొన్ని ప్లాన్స్ అయితే ఆల్రెడీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో అవన్నీ కూడా కంక్లూడ్ చేసుకొని వాళ్ళు ఇంకొన్ని ప్లాన్స్ అయితే ముందే ఉన్నాయన్నమాట. అవి గురించి మాట్లాడుకున్నాం. అవి వచ్చేసి 500 ఒకటి, 555 ఒకటి, 601 ఒకటి, అండ్ 800 ఒకటి, 10,066 ఒకటి, ఇంకా 1,499 రూపీస్ ఒకటి, ఇంకా 4,199 రూపీస్ ఒకటి అనమాట. సో ఈ విధంగా అయితే ప్లాన్స్ అయితే వాళ్ళు జియో నుంచి అయితే వాళ్ళు తేవడం జరిగింది. అండ్ ఇవి వేసుకుంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి లైఫ్ టైం ప్లాన్స్ అనేది కావు.
ప్రతి ఐపీఎల్ అయిపోతుందో అవైతే చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాట్సాప్ నుంచి అనమాట. వాట్సాప్ నుంచి 2 కొత్త ఫీచర్స్ అయితే రావడం జరిగింది. దాంట్లో నుంచి అయితే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ గురించి నేను చెప్పుకోవాలి. నేను దీన్ని డీటెయిల్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి 7 ఫీచర్స్, రాబోయే ఫీచర్స్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నాను, అది వెళ్ళేసి చూసుకోండి అనమాట. సో ఆ తర్వాత గైస్ మనకి ఈ ఫ్యూచర్స్లో మనకైతే నేను చెప్పినట్టే ఎమోజీస్ రూపంలో అయితే మనకి లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక మెసేజ్కి ఎమోజీస్ రూపంలో మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. మనకి ఇష్టం వచ్చిన ఎమోజీ అయితే మనము సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట, మన ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కానీ. ఆ తర్వాత గైస్ మనకి దీంట్లోనే మనం ఎప్పుడైతే ఒక వేరే వాళ్ళ స్టేటస్ చూస్తాం, వాట్సాప్ స్టేటస్, అప్పుడైతే మనము లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే లైక్ మనం ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. స్టేటస్ చూసినప్పుడే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో స్టేటస్ చూసినప్పుడు మనకి కింద ఎమోజీస్ అయితే కనిపిస్తాయి అనమాట. అది వచ్చినా కూడా మనకి మన ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో, మన ఎమోజీ ఉంటుందో అది వాళ్ళకి రిప్లైలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ తర్వాత దీంట్లోనే సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళైతే చాలామంది గ్రూప్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్ మెసేజెస్లో ముఖ్యంగా ఏమవుతాయంటే చాలామంది ఫేక్ మెసేజెస్ అయితే పెడతా ఉంటారు. సో వీటిని డిలీట్ చేయడానికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని తేవడం జరిగింది. అది వచ్చేసి వాట్సాప్ అడ్మైన్ ఎవరైతే ఉంటారో, గ్రూప్ అడ్మైన్, తనే ఈ మెసేజెస్ అనేటివి అన్నిటిని డిలీట్ చేసే విధంగా వాళ్ళు ఈ ఫీచర్ని అయితే తేవడం జరిగింది. చూద్దాం, ఎందుకంటే ఇది ఆ పనికి ఫేక్ ఒక మెసేజెస్ కానీ, స్కామ్స్ కానీ, స్పామ్స్ కానీ, వీటిని ఆ పనికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాంట్లో ఇది ఒక 2 మెయిన్ ఫీచర్స్ అనేటివి నేను ఈ సందర్భంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇది 5 యొక్క టెక్ న్యూస్, ఈ వీక్లో జరిగినటువంటి టాప్ మోస్ట్ టెక్ న్యూస్. సో దట్స్ ఇట్, అండ్ కీప్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.